హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్టీ కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి మటన్ కీమా చీజ్ రోల్స్. మటన్ కీమా రోల్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా మటన్ కీమాని తీసుకొని అందులోకి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ని అయితే వేసేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు జీరా పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడరు. ఇలా స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి ముందుగా. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ని యాడ్ చేసేసిన తర్వాత ఇందులోనే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పుదీనా మరియు కొత్తిమీర కొద్దిగా వేసేసుకోండి. పుదీనా మరియు కొత్తిమీరని యాడ్ చేసేసిన తర్వాత కొద్దిగా చిటికెడంతా రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసేసుకోవాలి. ఇందులోనే చిటికెడంతా పసుపుని కూడా వేసేసుకుందాం. పసుపుని యాడ్ చేసేసిన తర్వాత స్పూన్తో అంతా కూడా కలిపేసుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కీమాకి పట్టేలాగా చక్కగా ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మటన్ కీమా మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే అవుతుంది. తర్వాత మనం రెండు చేతులకి కూడా ఆయిల్ని అయితే అప్లై చేసేసుకొని ఈ విధంగా చిన్న బాల్ సైజ్ అంతా తీసేసుకొని అరచేతిలో వేసేసుకొని ఈ విధంగా అయితే ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా చక్కగా చిన్న రోటీ కిందలాగా చేసేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఈ విధంగా చీజ్ని అయితే పెట్టేసుకొని ఈ విధంగా రోల్ లాగా క్లోజ్ చేసేసుకోవాలి. సో మనం మటన్ కీమా చీజ్ రోల్స్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం కదా, మధ్యలో చీజ్ పెట్టేసుకొని ఈ విధంగా రోల్స్ లాగా చేసేసుకోవాలి. ఎలాంటి గ్యాప్ అనేది లేకుండా చూసుకొని చక్కగా ప్రిపేర్ చేసేసుకోండి. ఇదే విధంగా మనం తీసుకున్న మటన్ కీమా మొత్తాన్ని కూడా రోల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ మరొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాల్ సైజ్ అంతా తీసేసుకొని చక్కగా అరచేతిలో వేసుకొని ఈ విధంగా పూరి మాదిరి ఈ విధంగా అరచేతిలో వేసేసుకొని ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి కొద్దిగా చీజ్ని అయితే పెట్టేసుకొని రెండు వైపులా కూడా క్లోజ్ చేసేసుకొని ఈ విధంగా రోల్ లాగా చేసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఎలాంటి గ్యాప్ అనేది లేకుండా చక్కగా చూసుకుంటూ ఇలా చేతి మధ్యలో వేసుకుంటూ ఈ విధంగా అయితే చేసేసుకోవాలి. ఇదే విధంగా మనం తీసుకున్న మటన్ కీమా మొత్తాన్ని కూడా రోల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి. సో నేను తీసుకున్న మటన్ కీమాతో నాకైతే ఒక 6 వరకు అయితే అయ్యాయండి. సో నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేస్తున్నాను మటన్ కీమా చీజ్ రోల్స్ అయితే. చూస్తున్నారు కదా, ఈ విధంగా మధ్యలో చీజ్ పెట్టేసుకొని రోల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మొత్తం కీమాని కూడా చేసేసుకోవాలి. సో ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేట్లో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ అండి. సో అందులో ఈ విధంగా అద్దుకుంటే సరిపోతుంది. ఇలా మనం రోల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత పైనుంచి ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్తో కోటింగ్ అనేది ఇస్తే సరిపోతుంది. మనం ప్రిపేర్ చేసేసుకున్న మటన్ కీమా రోల్స్ అన్నింటికి కూడా బ్రెడ్ క్రమ్స్ని ఈ విధంగా పైన ఈ విధంగా అందులో డిప్ చేసేసుకోండి. సో ఈ విధంగా అన్ని రోల్స్ని కూడా బ్రెడ్ క్రమ్స్తో అద్దుకున్న తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసేసుకొని అందులో ఫ్రై చేసేసుకుంటే మనకి మటన్ కీమా చీజ్ రోల్స్ అయితే రెడీ అయిపోతాయి. సో ఇక్కడ నేను అన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను, చూపిస్తున్నాను చూడండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో ఇప్పుడు మనం
ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని తీసేసుకొని ముందుగానే హీట్ చేసి పెట్టేశాను. సో ఈ విధంగా రెండు వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి. నేను ఇక్కడ చిన్న బాండీ పెట్టాను కాబట్టి 2 అయితే ఫ్రై చేసేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మటన్ కీమా చీజ్ రోల్స్ అయితే రెడీ అయిపోతున్నాయి. ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసేసుకున్న రోల్స్ అన్నింటినీ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. పిల్లలకి ఈ విధంగా డిఫరెంట్గా చేసి పెడితే చాలా చాలా నచ్చుతుంది. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా యమ్మీగా ఉంది అని తినేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఒక 5 లేదంటే 3 మినిట్స్ పాటు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. మనకి కాస్త కలర్ అనేది చేంజ్ అవుతుంది అంతే. సో కీమా కాబట్టి చక్కగానే ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. సో ఈ విధంగా అన్నీ కూడా ఆయిల్లో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి. సో ఇది కూడా మనకి ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్. ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. నేను ఇక్కడ అన్నీ కూడా ఫ్రై చేసేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. వేరొక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాను. మటన్ కీమా చీజ్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి. సో పక్కన మనం సాస్ పెట్టేసుకొని పిల్లలకి ఇస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే ఇలాగే కూడా తినేయచ్చు. బట్ పిల్లలకి సాస్తో అయితే చాలా చాలా నచ్చుతుంది. చూడండి, మధ్యలో చీజ్ కరిగిపోయి ఇలా చూస్తుంటే నేను నోరూరిపోతుంది కదూ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మా పిల్లలైతే ఇంకా కావాలని అడిగారు. సో నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేసాను కదా, సో 5 to 6 అయితే అయ్యాయి. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ మటన్ కీమా చీజ్ బాల్స్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.